హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేము ఈసారి ఐల్ ఆఫ్ వైట్కి వెళ్ళాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. అది మేము స్టార్ట్ అయిందైతే లేట్గానే స్టార్ట్ అయ్యాము, 8 అయిపోయింది. సో 8 స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది. మాది వచ్చేసి 11:15కి మా ఫేరీ అనమాట. ఇది ప్లేస్. ఫెరీ జెట్ పాయింట్ దగ్గర అంత లైన్ వెళ్తుంది. మన బండి కూడా వెళ్తుందో చాలా వెయిటింగ్ తర్వాత మన బండి ముందుకు వెళ్ళింది. చాలా బాగుంది. ఇదెందుకు ఆగిపోయింది? మేము అసలు చూడలే వాటర్ కాదు, మేము చూసాము. ఆ బండి బొమ్మంటున్నాడు. ఎందుకని ఎందుకు ఆగిపోయింది? ఓకే, ఆల్ ఇంగ్లీష్ పీపుల్. ఇలా ఈ కార్లు వెనకాలే మనకు తెలియకుండా ఎదురుగా ఉంది చూడండి, అదే షిప్, అదే మన ఫెరీ, పెద్ద ఫెరీ. దాని పార్కింగ్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మన ఎంట్రన్స్కి వచ్చేసాం. సో ఈ సైడ్ అంతా ఆల్రెడీ ఫుల్ అయింది, మనల్ని ఈ సైడ్ పంపిస్తున్నాం. కానీ ఇవన్నీ పంపించిన తర్వాత మళ్ళీ దీని వెళ్తాడు. షిప్లోకి వచ్చి కింద పార్క్ చేసి మేమైతే పైకి వచ్చేసాం. అసలు ఎలా ఇది లిఫ్ట్ అప్ అవుతుందని చూస్తూ అది ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాం. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. ఇలా 3 లేయర్లో ఉంది. సో ఒక బాల్కనీ లాగా అంతా చూసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. బయట కూర్చొని కాఫీ, టీలు, బియర్లు అన్నీ దొరుకుతున్నాయి. సో వచ్చి తీసుకొని ఇక్కడ రిలాక్స్ కూర్చొని ఎంజాయ్ చేస్తారనమాట వ్యూ. బాగుంది, చాలా విండిగా ఉంది. చనిపోతా శశాన్ అక్కడ ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఇది దిగుతా చూడరా, ఇప్పుడు దానిపైన వెళ్ళాలి మనం. ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది కదా, అది కింద డౌన్ అయ్యి మనకి గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు అట్లా సూపర్ సూపర్. బాయ్ బాయ్. In 300 yards, Welcome turn to right onto Isle Fishbowl of Lane, Wight. B3731. నైట్ హోటల్లో స్టే చేసి పొద్దున్నే నీడిల్స్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి కిందకి వెళ్తున్నాము. కొంతమంది ఏమో చైర్ కార్, ఇక్కడ కనిపిస్తుంది కదా జిప్పే, దాంట్లో వస్తారనమాట. నడిచి వెళ్తున్నాము. అదే కదా, ఇదే ఇంత డెప్త్ ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఒళ్ళో అన్నారు, అట్లానే ఒళ్ళో అంటే పట్టుకొని కూర్చోవడమే. ఒళ్ళో చేస్తున్నారా? ఇదిగో ఇక్కడ అమ్ము వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇలా నడిచి వచ్చిన వాళ్ళు, ఇలా పైనుంచి చైల్ కార్లో వచ్చిన వాళ్ళు అందరు కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మేము నీడిల్స్ పాయింట్కి వెళ్ళాలి కదా, అది ఆ సముద్రానికి అటువైపుగా ఉంటుంది. దానికనేసి మేము ఒక జెట్ బోట్లో వెళ్ళాలి. దానికి వెళ్ళే ఈ ర్యాంప్ అయితే ఇది. సో అదే మన బోటు. వెళ్దాం కదండి.
Okay, so listen up, this is important. This is a sightseeing boat. We want you all to have a great view of the beautiful countryside and scenery. It works really well until someone stands up and blocks everyone's view. So we do ask that you remain seated. The boat goes round in a big circle. Right, let's be... వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా నీడిల్స్ పాయింట్ అనే ఫోటో, అదే ఇది మెయిన్. అదైతే డ్రోన్ షాటు, ఇదైతే చూడండి ఎలా ఉందో. ఇక్కడ పక్షులు చూసారా, ఆ ఎడ్జ్ మీద క్లిఫ్ మీద ఒకటి లైన్లో ఉన్నాయి. మరి ఎందుకోసం అలా లైన్లో ఉన్నాయనేది మనకు తెలియదు, మరి అది షార్ప్ ఎడ్జ్ కూడా ఉండొచ్చు. సో ఇదే ఇక్కడ మెయిన్ అట్రాక్షను. ఈ చిన్న చిన్న క్యూబ్స్ లాగా, ఐస్ క్యూబ్స్ లాగా విడిపోయి అక్కడ ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగుందో. మాకైతే ఈ ట్రిప్ బాగానే నచ్చింది. తర్వాత మేము పైకి బస్సులో వెళ్ళి అక్కడికి వెళ్ళాలని అనుకున్నాం. ఆ బస్సులో అలా వస్తున్నాం. కింద చూస్తారా బోటు, అలాంటి బోట్లు ఇంతకుముందు వెళ్ళాము. హలో. Behind you and to your right, you'll also begin to see the famous coloured sands of Allen Bay. అలా బస్సులో జస్ట్ 1 మైల్ ఉంటుందండి. పైకి వెళ్ళి చూసుకొని అక్కడ ఏం లేక తిరిగి వచ్చేసాం, చూసుకొని మంచిగా వచ్చేసాం అంతే. 500 సంవత్సరాల చరిత్ర కలిగింది ఇది విండ్ మిల్లు. దీంతో ఆవుదం చేసేవాళ్ళు ఇక్కడ. ఇంకా మీకు ఇదే బ్యాంబ్రిడ్జ్ ఎయిర్పోర్ట్. జాగ్రత్త. 800 years. ఈ ఎండకి ఇంకెక్కువ కూడా చూడలేరండి. ఇలా ఎండకి మొత్తం తిరిగి సాయంత్రం అయితే బీచ్ చేరుకున్నాం. బీచ్కి వచ్చాక మంచిగా రిలాక్స్గా కయాకింగ్ చేసాం. తర్వాత లేడీస్ ఫ్యామిలీస్ అంతా కలిసి కొన్ని రీల్స్ చేసాం, అవి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చాయి. సో కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ చూడొచ్చు కయాకింగ్వి. తర్వాత రిలాక్స్గా మా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయి మంచిగా బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేసాం. లాస్ట్ రోజు అయితే ఆస్బాన్ హౌస్ని చూడడానికి అయితే వచ్చేసాం. అది చూద్దాం. ఇంత పెద్ద ప్యాలెస్ వాళ్ళు కడితే అది నీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఏదో సాయి మంచోడు కాబట్టి ఫ్రీగా వచ్చాను. చెప్పండి సార్, ఏంది కథ? దీని కథ ఏంటి? 1845లో బిల్డ్ చేశారు దీన్ని. ఓకే. సో ఆల్బర్ట్ విక్టోరియా హస్బెండ్ దీన్ని పర్చేజ్ చేసి 1851లో రీబిల్డ్ చేసి, సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎవ్రీ ఇయర్ సెవరల్ అకేషన్స్, క్రిస్మస్, జూన్ టు ఆగస్ట్ వరకు ఇక్కడే ఫ్యామిలీ పిల్లలతో స్పెండ్ చేసేవాళ్ళు. ఓకే. సో అంటే నాకు తెలిసి సీజన్కి ఒక్కొక్క ప్లేస్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు ఆ వాతావరణం తగ్గట్టు దాని డిజైన్ అంతా ఉంటాయి. నాకు తెలిసి స్విస్ కాటేజ్ అని ఒకటి బిల్డ్ చేయాలి. స్విస్ కాటేజ్ అని ఒక బిల్డ్ చేసి వాళ్ళ పిల్లలకి గార్డెన్ ఆఫ్ లైఫ్ ని. అది ఎక్కడ ఉంది? స్విస్ కాటేజ్ లోనే ఉంది. ఇక్కడే ఉందా? సో దాంట్లో దీని నుంచి మనం నాకు తెలిసి సీక్ కూడా ఇది ఉంది అనుకుంటా, కనెక్షన్ అయితే ఉంది అనుకుంటా. సో 1865లో ఆల్బర్ట్ చనిపోయిన తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. 1901లో విక్టోరియా చనిపోయిన తర్వాత ఇంకా ఆవిడ వాళ్ళ పిల్లలు ఎవరు ఇక్కడ ఉండలేదు. ఓకే. సో కానీ బట్ ఆవిడ విల్లులో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అనే మెన్షన్. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనం అక్కడి నుంచి ఇటు వచ్చాం. ఇది బీచ్ యాక్సెస్. ఈ బీచ్ యాక్సెస్ పెద్దది అసలు. దిగుతున్నారు నెక్స్ట్ గ్రూప్కి. ఈ హస్బెండ్ హౌస్ అనేది వీళ్ళ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పాను కదా. దీని పక్కనే ఎకరాలుగా ఖాళీ స్థలాలు అంటే పార్కులన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఆడ ఏదో యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ పిల్లలు అయితే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఫ్యామిలీస్ కూడా ఫుడ్ ఏం తెచ్చుకొని ఇక్కడ రిలాక్స్ అయ్యేదానికి అలో చేస్తున్నారు అనమాట. హౌస్ లోపల ఇదైతే డైనింగ్ టేబుల్, చాలా పెద్ద డైనింగ్ టేబుల్ ఉందండి. దాదాపుగా ఒక 30 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేయొచ్చు, అంత బాగుంది ఇక్కడ. ఇక్కడైతే ఈ వీళ్ళంతా ఉన్నారు కదా, అప్పట్లో విక్టోరియా మహారాణి దగ్గర పనిచేసిన మన ఇండియన్స్ అనమాట. వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఈ ఇంట్లో అయితే పెట్టున్నారు. ఇక్కడ మన లార్డ్ గణేష కూడా ఉంది ఒక దగ్గర. పర్లేదు, చాలామంది ఇండియన్స్ని సామంతరాజులు అయి ఉండొచ్చు, సేవకులు అయి ఉండొచ్చు, కానీ చాలామంది అయితే ఉన్నారు అప్పట్లోనే. Children did not share their emotional attachment to the property and view it as massive. ప్యాలెస్ బస్ ఇదేనా? ఇంకా ముందు కూడా ఉందనుకోండి కదా, చూద్దాం రండి. ఓ, దీని మ్యాప్ అంతా ఇలా ఉందా? 3D map. ఇలా ఎండపైన ఆ ట్రిప్ అంతా ముగించుకొని మేమైతే రిటర్న్ జర్నీ పెట్టేసుకున్నాం. ఇగో ఇప్పుడే మనమైతే ఫెరీలోకి వచ్చేసాం. ఫెరీ లోపల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్స్, లైక్ ఇది అయితే పిల్లలకి మూవీ థియేటర్ అనమాట. సో అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంటు, లాట్ ఆఫ్ సీటింగు, కూర్చోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పీస్ఫుల్గా పర్సనల్గా స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది.